V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రెస్ మీట్. ఏ వర్గానికి చెందిన ఓటర్లు కాంగ్రెస్ కు ఓటు వేయరని విమర్శలు. బీఆర్ఎస్ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం. ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. పార్లమెంట్ మెంబర్ గా తెలంగాణ వాణి వినిపించిన నాయకుడని కీర్తించిన కాంగ్రెస్ శ్రేణులు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఈ నెల 9వ తేదీన కేంద్ర రక్షక శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారం సభాస్థలిని పరిశీలించి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ తో తీవ్రంగా నష్టపోయిన ఆటో జీప్ కార్మికుల కుటుంబ సభ్యుల ఓట్లు దాదాపు 50,000 మంది కాంగ్రెస్ కు ఓట్లు వేసే పరిస్థితి లేదని అన్నారు. అలాగే వరద కాలువ ప్రాంతం, నిజాం సాగర్ ఆనకట్టు ప్రాంతాల్లో పంటలు వేసుకుని ఎండిపోయిన రైతన్నల కుటుంబాల సంఖ్య దాదాపు 25,000 మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొండి చేయి చూపిస్తున్నారని విమర్శించారు. విద్యుత్పై ఆధారపడే డ్రై క్లీనర్లు, వెల్డింగ్ దుకాణాలు, టైలర్స్ తదితరులు విద్యుత్ కష్టాలతో వాళ్లు కూడా కాంగ్రెస్ కి 100% ఓటు వేసే అవకాశం లేదన్నారు. బీఆర్ఎస్ గెలుపు తథ్యమని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సహకరించమని, ఎందుకంటే ఇది నా సమస్యను మన సమస్యను కాదు, మన తెలంగాణ పిల్లల భవిష్యత్తు కూడా ఆనెస్ట్గా చెప్తా ఉన్నాను. అర్థం చేసుకోండి, 5 నెలల్లో కంపెనీలు వాపసు పోయినాయంటే పరిస్థితి ఎట్లా పోతా ఉందో భవిష్యత్తులోకి అని చెప్పేసి మనకి ఏమవుతుందంటే మనం చిన్న చిన్న ఇది రాలేదు, నాకు అది రాలేదు, మనం పెద్ద విషయాల్లోకి పెద్దది మిస్ అయిపోతున్నాం అన్నది కోరిక. సో దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే మళ్ళీ ఒకసారి కార్మికులు వెళ్ళిపోయింది, పార్లమెంట్లో కొట్లాడుతుంది, గవర్నమెంట్ మీద కొట్లాడి ధైర్యం వస్తుంది, వాళ్ళ అబద్ధాలను ఎండగట్టినట్టు అవుతుంది. కాబట్టి మీ అందరినీ కూడా కార్మికుల మీద ఓటేసి పార్లమెంట్ సభ్యులుగా మంచి నాయకుడు బాజిరెడ్డి గారు, ఒకసారి సర్పంచ్, 2 సార్లు మండల్ ప్రెసిడెంట్, 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన నాయకుడు బాజిరెడ్డి గారు. ఎంత గొప్ప నాయకుడు అంటే ఆయనని ఇప్పుడున్న మన ఎంపీ గారి నాన్న చాలా సార్లు తొక్కేసినాడంట. రాజకీయం ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉండే ఆ రోజు ప్రతిసారి తొక్కి 6 గెలిస్తే నువ్వు రేపు పొద్దున బాన్సువాడ పంపించింది, ఆడే గెలిచింది. అక్కడ నుంచి వేరే కాన్సెన్స్ పోతే ఆడే గెలిచింది. 3 డేస్ ఉంది. మీరు చూస్తే కేసీఆర్ గారి బస్సు యాత్ర స్టార్ట్ అయిన నుండి ఎంత మార్పు వచ్చిందో మీకు కనబడుతూ ఉంది. ఇప్పుడు ఎలక్షన్లు మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే 10 ఏళ్ల నిజానికి, మీ అనుభవంలో మీ కళ్ళ ముందున్న 10 ఏళ్ల నిజానికి గత 5 నెలల్లో మీ కళ్ళ ముందున్న అబద్ధానికి ఎలక్షన్ పోటీ. అదేవిధంగా 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన, మా బీఆర్ఎస్ పార్టీ పాలన, 5 ఏళ్ళు అరవింద్ ధర్మపురి గారు, మిగతా 10 ఏళ్ల బీజేపీ పాలన, దీని మధ్య పోటీ. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మన కొరుట్ల కాన్స్టిట్యున్సీ వరకు వచ్చే వరకు గత 15 ఏళ్ల నుంచి ఉన్న మంచి శాంతి, మంచి అందరు కలిసిమెలిసి ఉండడము వర్సెస్ ఆల్రెడీ 5 నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదలైన అరాచకాలకు ఎలక్షన్. ఇది చూస్తే మాకు గుర్తించుకోవచ్చు 420 అరే థ్యాంక్ యూ. ఇవి అన్ని తెలుసు కదా, మీ అందరికీ గ్యారంటీ తెలుసు కదా. ఇదో రైతు భరోసా 6 గ్యారంటీలో ఫస్ట్ రైతు భరోసా ఉంది. ఇలా ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఇట్లాంటి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వరి పంట క్వింటాలకు 500. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే దీని గురించి రాసుకోవచ్చు న్యూస్. ఇప్పటికి కూడా ఇంకా కేసీఆర్ గారు బయలుదేరిన తర్వాత కూడా ఇంకా రైతు బంధు చేస్తున్నారు. అన్నిటికంటే బాధాకరం ఏంటంటే వాళ్ళకి తెలుసు కేసీఆర్ గారు వెనకాల పట్టినప్పటి నుంచి ఎంత మోసం ఉంటుందంటే కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో. ఉదాహరణకి నిన్న మొన్న డబ్బులు వేయడం మొదలుపెట్టింది. ఏమని ఆర్డర్స్ ఇచ్చినారు? రైతు భరోసా అని చెప్పించినారు. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ రూల్స్ ప్రకారం పోయినసారి మేము
ఆన్ గోయింగ్ స్కీమ్ ఇస్తేనే ఆపినారు వాళ్ళు. ఏంటి ఆన్ గోయింగ్ స్కీమ్ యాక్చువల్లీ ఆపొద్దు. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజా సేవకుడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా పొన్నం అక్షరాలతో తయారు చేసిన కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంట్ మెంబర్గా తెలంగాణ వాణి వినిపించిన నాయకుడు అని పేర్కొన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి పార్లమెంట్లో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన యువ నాయకుడని వెల్లడించారు. ఆయన జన్మదిన వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నరసయ్య, ఎంపీటీసీ చెల్రపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా కార్యదర్శి కొండం రాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పెద్ద పెద్ద మన గిడ్డంగులు తీసుకొచ్చిండు, రోడ్లు తీసుకొచ్చిండు, మంచినీటి వ్యవస్థను తీసుకొచ్చిండు. ఒక ఎంపీగా అతను పార్లమెంట్ లో తెలంగాణ గలాన్ని ముఖ్యంగా వాడిండు. అతనిపై పెప్పర్ స్ప్రే చేసినా కూడా కఠినమైన నిర్ణయం తీసుకొని మరి తెలంగాణ వ్యతిరేకతపై కఠినంగా పోరాడిండు. ఆయన ఫలితమే ఈ రోజు తెలంగాణకు ఒక సుమముఖమైన మార్గం జరిగింది. కాబట్టి ఇవాళ పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా జన్మదిన వేడుకలు మనం జరుపుకుంటూ వారికి ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు బతకాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ సమావేశం ఇస్తుంది కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ అన్న జన్మదిన వేడుకలు ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి వేడుకలకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో మరి ఎంపీగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అన్న ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన తెలంగాణ ఉద్యమం గురించి పోరాటం చేసిన పెద్దన్న మన కరీంనగర్ పులిబిడ్డ మన పొన్నం ప్రభాకర్ అన్న గారు. మరి ఈనాడు రాష్ట్రం వచ్చాక మరి ఇంతకు ముందు ఎంపీగా ఉన్న కాలంలో మన కరీంనగర్ ఎంపీగా ఉన్న తరుణంలో ఎన్నో వర్కులు తీసుకొచ్చి మన ముస్తాబాద్ మండలాన్ని వన్నె తీసుకొచ్చినటువంటి నాయకుడు. మరి ఈనాడు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో 9వ తేదీన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడకు వస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ తెలిపారు. సభాస్థలిని పరిశీలించారు. అంగడి బజార్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం 1 to 10 అలా విజువల్స్ కోసం పేరేంది? వేడి ఎక్కువ ఉన్నది, సాంచలో పెట్టాలి.
9వ తేదీ గురువారం బాన్స్వాడలో న్యూ వీక్లీ మార్కెట్ సంబంధించినటువంటి మైదానంలో రాజ్నాథ్ సింగ్ గారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వారితో జరిగేటువంటి సభ ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. భారీ బహిరంగ సభ ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సభకు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా మరి ఈ ప్రాంత బాన్స్వాడ మరియు జూకల్, ఎల్లారెడ్డి తదితర నియోజకవర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు భీమానాయక్ నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా విద్యార్థి దశ నుండి విద్యార్థులు, రైతులు, మహిళలు అనేక సమస్యలపై గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని ఉద్యమాలు చేస్తున్నానని ఎల్హెచ్పిఎస్ లంబాడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు భీమునాయక్ అన్నారు. రైతులు, మహిళలు అనేక సమస్యలపై గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని ఉద్యమాలు చేస్తున్నానని ఎల్హెచ్పిఎస్ లంబాడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు భీమానాయక్ అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నను చిత్తుగా ఓడించాలని, మల్లన్న పెద్ద బ్లాక్ మేయర్ అని ఒక్కసారిగా భీమానాయక్ ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి గురించి మాట్లాడుతూ గత ప్రభుత్వం నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదని మండిపడ్డారు. నా పేరు గుగులోతు భీమానాయక్, మాది మహబూబాబాద్ జిల్లా కొర్రి మండలం తట్టుపల్లి. గత 27 సంవత్సరాలుగా విద్యార్థి దశ నుండి విద్యార్థుల సమస్యలపై, అదేవిధంగా రైతుల సమస్యలపై, కూలీల సమస్యలపై, మహిళల సమస్యలపై గత ప్రభుత్వాలు, పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని ఉద్యమాలు చేస్తూ ఈరోజు నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ నల్గొండ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న పోటీలో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఇటు లంబాడి హక్కుల పోరాట సమితి నుంచి గుగులోతు భీమానాయక్ అనే నేను ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నా. తీన్మార్ మల్లన్న తన టీం నుంచి నేను పేపర్ బాయ్గా పనిచేశాను, నా దగ్గర ఒక డబ్బులు లేవు, నేను మొత్తం ఉద్యమాలు చేస్తున్నానని చెప్పి మొత్తం బ్లాక్ మెయిలర్గా ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కొన్ని రోజులు బీజేపీలోకి వెళ్ళింది, కొన్ని రోజులు సొంత పార్టీ పెట్టిండు. ఈరోజు మొత్తం అవినీతికి పాల్పడి కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇవాళ పార్టీకి ఫండ్ ఇచ్చి ఈరోజు నేనే గెలుస్తానని చెప్తా ఉన్నాడు. తీన్మార్ మల్లన్నను చిత్తుగా ఓడించాలి. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పోటీ చేస్తున్న రాకేష్ రెడ్డి గత నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని గత ప్రభుత్వం చెప్పింది. ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇప్పటి ప్రభుత్వం కూడా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మొత్తం మోసం చేస్తుంది. ఈ ప్రభుత్వం నిరుద్యోగ భృతి అయిన ఇవ్వాలి, వాళ్ళకు ఉద్యోగమైన కల్పించాలి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఈ నియోజకవర్గంలో 3 జిల్లాల నియోజకవర్గంలో ఉన్న పట్టభద్రులారా మీ జీవితాన్ని మొత్తం మీరు నాశనం చేసుకోకండి. తీన్మార్ మల్లన్నను, ఇటు రాకేష్ రెడ్డిని ఓడించి లంబాడి బిడ్డ అయిన నేను గత 27 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాల్లో ఉంటున్నా. తప్పకుండా నాకు ఓటేసి పట్టభద్రుల సమస్యల్ని పరిష్కరించే విధంగా, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఆల్ ఉద్యోగుల సమస్యలపై నేను పోరాటం చేస్తా. తప్పకుండా శాసన మండలికి నన్ను పంపించాలని ఈ సందర్భంగా నామినేషన్ చేసిన సందర్భంగా మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్వతంత్ర పోరాట స్ఫూర్తితో బీజేపీ కబంధ హస్తాలతో ఉన్న భారతమాతకు విముక్తి కల్పించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సైనికులుగా పనిచేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి జీఎం కార్యాలయంలో ఉద్యోగులను కలుసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ బీజేపీ పాలనలో రాష్ట్రం, దేశం అధోగతి పాలైందని ఆయన విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకే తాను పీసులని నమ్మి ఓటు వేస్తే నట్టేట ముంచుతారని ఎమ్మెల్యే తెలిపారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని, పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. అసెంబ్లీ సాక్షిగా గత ముఖ్యమంత్రి గారు సింగరేణిలో కాంటాక్ట్
దాంట్లో సింగరేణి ఆల్రెడీ దిగి వచ్చింది. సింగరేణి సిద్ధంగా లేదు. మన జగన్ ప్రసాద్ గారికి ఈఎస్ఐ తర్వాత వాళ్ళు నేను 5,000 వేసిన టీఆర్ఎస్ పైసలు ఇచ్చి మాకు వేరే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇలా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మా గౌరవ మంత్రి వారి శ్రీరావు గారు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇలా ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రత్యేకంగా కలుస్తూ ఈ దేశంలో మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా రాజ్యాన్ని వెళ్తూ ప్రతి ఒక్క ధరలు పెంచి సామాన్యులను జీవించలేనటువంటి పరిస్థితి. 3 పూటల భోజనం తిందామంటే ఆలోచించే పరిస్థితి. గ్యాస్ ధర 1200. ఇవాళ తిను బండరాలు, నూనె కానీ, బియ్యం కానీ, పప్పులు కానీ ధరలు పెంచి పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెంచుతూ ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మిక వర్గానికి అనగా పూర్తిగా తీసివేసే ప్రయత్నంలో ప్రశ్నించే గొంతును నొక్కడానికి చట్టాలను తెచ్చి ఇలా రైతు చట్టాలు చేసి రైతు భూములకు అదాని అంబాలని కట్టుబెట్టిన తీరు మరి ఈరోజు దేశ ప్రజలందరూ ఈ రాజ్యంలో రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఇలా గర్వంగా తలెత్తుకొని రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు కానీ, చదువుల విషయంలో కానీ, పిల్లల భవిష్యత్తు గురించి పూర్తిగా స్వేచ్ఛతో బతుకున్న భారతదేశంలో ఇలా రిజర్వేషన్ తీయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన మరి దేశ ప్రజలందరూ కూడా ఇలా ఈ ప్రభుత్వాన్ని తొలగించాలని ఒక నిర్ణయం రావడం జరిగింది. గతంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక దొరల పాలన, గడిల పాలన. శివాలయ భూములు అన్యక్రాంతికి గురవుతున్నాయని, ఆ భూములను ఎండోమెంట్ అధికారులు చొరవ తీసుకొని కాపాడాలని సామాజిక కార్యకర్త చింతోజీ బాలయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పోతుగల్ రోడ్డులో గల శివాలయ భూములు అన్యక్రాంతం అవుతున్నాయని సామాజిక కార్యకర్త చింతోజీ బాలయ్య పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులవృత్తుల వారికి ధూప దీప నైవేద్య సేవలకు ఆలయ భూమి ఇస్తే కొందరు వ్యక్తులు ఆ భూములను వేరే వ్యక్తులకు అమ్ముకున్నారని, ఎండోమెంట్ అధికారులకు ఫిర్యాదు చేయగా 1 ఎకరం 19 గుంటలు భూమిని ఆలయానికి మినహాయించి మిగతా స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని చింతోజీ బాలయ్య తెలిపారు. గతంలో 1995 సంవత్సరంలో ఎండోన్మెంట్ అధికారులు అక్రమిత భూములను స్వాధీనం పరుచుకున్నారని అధికారులను స్థానిక అధికారులను కోరినట్లు తెలిపారు. ఈరోజు ఈ ముస్తాబాద్ మండల కేంద్రంలో గల బ్రహ్మంగారి టెంపుల్ వద్ద పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ముస్తాబాద్లో గల పొదుగల్ రోడ్డు ఈ ముస్తాబాద్ మండల కేంద్రంలో గల పొదుగల్ రోడ్డుకు వెళ్ళు దారిలో శివాలయం, పురాతనమైన శివాలయం, వాటికి ఇనాం భూములు ఆనాడు గతంలో అంటే ప్రతి వృత్తిపరంగా చాలామందికి దేవాలయం భూములు ఇవ్వడం జరిగింది. బైన్ల, హౌస్ల, కట్ల, కమ్మరి, వడ్ల ఇలాంటి వాళ్ళకు కూడా భూములు ఇవ్వడం జరిగింది. అలాంటి భూములే ఇది 1133, 34, 35. బట్ ఇంకొకటి 2 నెంబర్లు ఉన్నట్లుంది. అయితే ఏంటి అంటే 95 నుంచి వివాదం. ఈ జంగం చంద్రమౌళి, రామక్క, సుగుణాబాయ్, బట్ మరికొందరు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ పేరు మీద అప్పుడు ప్రభుత్వాలు పట్టాలు మార్పిడి చేయడం, వాళ్ళ పేరు మీద ఉండడం, తర్వాత కొందరు వాళ్ళు ధూపదీప నైవేద్యం చేస్తలేరని, దేవాలయం అభివృద్ధి చెందుతలేదని కోర్టుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగడం, చేయడం, కేసులు వేయడం, ఈ భూములు అమ్మడం ప్రారంభించింది. అమ్మడం కరెక్ట్ కాదు, అమ్మొద్దు కదా అని చెప్పి వివాదాలు వస్తాయి, గొడవలు, పోలీస్ స్టేషన్లు, కేసులు, కోర్టుల వరకు వెళ్ళి అందులో ఇన్వాల్వ్మెంట్ తాళ నారాయణ రెడ్డి, గౌరయ్య,
సుంచు రాజయ్య, మట్ట రమణారెడ్డి వీళ్ళందరూ జరిగింది. ఆ మధ్య కాలంలో కొంత భూమి అన్నమైన సుధాకర్ రావు అనే అతను కొని ఇప్పుడున్న మార్కెట్ ప్రస్తుతం ఆ ప్లేసే కొన్నాడు. అది కొన్న తర్వాత మట్ట వెంకటేశ్వర రెడ్డి నాయకత్వంలో అక్కడ విధ్వంసాలు గొడవలు చేయడం జరిగింది. కోర్టుకు వెళ్ళడం జరిగింది, పోలీసు యాక్షన్ తీసుకోవడం, చివరికి ఇది తప్పు అని చెప్పి అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఈ 95-2000 సంవత్సరం వరకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది. స్టేట్ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చి సర్వే చేసి మొత్తం సర్వే చేస్తే 1 ఎకరం 19 గుంటల ఉన్నట్టుంది భూమి. అది అంతా సర్వే చేస్తే నా ఇల్లు పోతా నీ ఇల్లు పోతా అని భయం ఏర్పడ్డది అందరికీ. అప్పటికే వీరు 6 ఇండ్లు కట్టడం జరిగింది. ఇండ్లను కూడా కూల్చివేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు, అవి కొలిసి కొలతలు సమర్పించమని స్టేట్ కమిషనర్ ఆదేశాలు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఈ రాజకీయాలు సర్పంచులు మారడం వల్ల ఒక సర్పంచ్ మళ్ళీ సర్పంచ్ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ సర్పంచ్ రావడం ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ 2000 సంవత్సరం వరకు నేను చెప్పిన కార్యక్రమాలు అన్నీ జరిగినాయి. సజ్జనులు, భర్జనులు, నువ్వు, నేను, అది ఇది బ్రేక్ అయింది. ఆ కట్టిన కాడికి కట్టడం జరిగింది బిల్డింగ్లు, ఆ తర్వాత బ్రేక్ చేయడం జరిగింది. ఈ సందుల భూమి ఆధ్వర్యంలో అంతా ఆపేయడం జరిగింది. ఇప్పుడు 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ బిల్డింగ్లు కట్టడం జరుగుతుంది. ఎండోమెంట్ భూమి అని చెప్పారు, సర్వే చేసిండ్రు, కొలతలు చేసిండ్రు, ఈ భూములు కొనొద్దు అమ్మొద్దు అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రెస్ మీట్. ఏ వర్గానికి చెందిన ఓటర్లు కాంగ్రెస్ కు ఓటు వేయరని విమర్శలు. బీఆర్ఎస్ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం. ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. పార్లమెంట్ మెంబర్ గా తెలంగాణ వాణి వినిపించిన నాయకుడని కీర్తించిన కాంగ్రెస్ శ్రేణులు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఈ నెల 9వ తేదీన కేంద్ర రక్షక శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారం. సభాస్థలిని పరిశీలించి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ విజ్ఞప్తి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.